ఏ యానిమల్ లవర్స్, ఈ క్వశ్చన్ మీకే. ఇప్పుడు ఏంటి యానిమల్ లవర్స్ అంటే ఓన్లీ డాగ్స్నే ప్రేమించాలా? వాట్ అబౌట్ దిస్ కౌస్, పిగ్స్, గోట్స్, వీటిని కూడా కట్ చేసి చాలామంది తింటున్నారు కదా, వాటిపైన మీ సానుభూతి ఎట్టుపోయింది? ఒక్కసారి డాగ్స్ పైన సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇవ్వగానే చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు, డాగ్స్కి ఏమైపోతుందా అని. సో దే ఆర్ నాట్ కిల్లింగ్, రైట్? వాళ్ళైతే చంపేయట్లేదు కదా, సుప్రీంకోర్టు వెళ్ళి డాగ్స్ని చంపేయమని ఒక ఆర్డర్ అయితే ఇవ్వలేదు కదా. ర్యాబీస్ వచ్చి చాలామంది చనిపోతున్నారు అబ్బా. థింక్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు క్వశ్చన్ సుప్రీం కోర్ట్ రూల్స్. డాగ్స్ అంటే మాట్లాడలేవు, సో వాటికంటూ ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో నార్మల్గా ఒక డాగ్ ఒక స్ట్రీట్లో పడుకున్నా కానీ చాలామంది దాన్ని బాటిల్స్తో కొడతారు, లేదంటే ఈ స్టోన్స్తో కొడతారు. సో వీళ్ళపైన యాక్షన్ ఏంటి? నువ్వు పొలిజోన్లోకి వెళ్తే ఇది పులి వచ్చి నిన్ను అరుస్తుంది కదా, సేమ్ అంతే. ఇప్పుడు నువ్వు డాగ్ని గెలుపుతేనే కదా అది వచ్చి నిన్ను అరుస్తుంది. సో దీనిపైన కూడా ఒక యాక్షన్ అయితే తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అయితే ఈ సుప్రీంకోర్టు డిసిషన్ని రాంగ్ అనట్లేను, అట్ ద సేమ్ టైం రైట్ అని కూడా అనట్లేను. ఇంకో డిసిషన్ ఏమైనా తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. హ్యూమన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వద్దు డాగ్స్ వల్ల. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.